ఆయన రాకడ వచ్చేటప్పటికి మనము నమ్మకంగా ఉండాలి. ఐఎమ్ ట్రైంగ్ టు ఎంఫసైజ్ దిస్ వర్డ్, ఫెయిత్ఫుల్నెస్. ఈరోజు మీరు అడగచ్చు, అందరూ అలా ఉన్నారు, నేను మాత్రం ఎందుకు నమ్మకంగా ఉండాలి? అందరూ అలాగ బ్రతుకుతున్నారు, నేను మాత్రం ఎందుకు ఇలాగ ఉండాలి? నేను ఎందుకు అన్నింటికి నో చెప్పుకుంటూ బ్రతకాలి? అందరూ ఇష్టం వచ్చేలాగా బ్రతుకుతున్నారు, వై షుడ్ ఐ సఫర్? ఇట్ ఇస్ డోంట్ కౌంట్ ఇట్ యాజ్ సఫర్. ద రియల్ సఫరింగ్ కమ్స్ లేటర్. ఈరోజు నువ్వు క్రీస్తు కొరకు నో అనేది ప్రతిదీ సఫరింగ్ అని చూడొద్దు. లుక్ ఎట్ అస్ ఫెయిత్ఫుల్నెస్. నేను నా ప్రియుణ్ణి ప్రేమిస్తున్నాను కాబట్టి ఈ లోకాన్ని అసహించుకుంటున్నా. దేవుణ్ణి ప్రేమించిన వాడు లోకానికి నో అంటాడు. లోకాన్ని ప్రేమించిన వాడు దేవునికి పాత్రుడు అవడు. లోకాన్ని ప్రేమించి లోకంతో స్నేహం చేయవాడు దేవుని సంబంధిగా పిలవబడదు. నువ్వు దేవునికి నమ్మకంగా ఉన్నావంటే ఆయన వచ్చినప్పుడు ఆ బోరధ్వని శబ్దానికి, ఆ మధ్యాకాశంలో ఆయన వచ్చేటప్పటికి నిన్ను తీసుకుని వెళ్తాడు. నీ నిరీక్షణ ఆయన వస్తే నేను ఎత్తబడతాను.